నేషనల్ గవర్నమెంట్ రీజనల్ గవర్నమెంట్ ఎన్ఈపీ 2021 ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఎన్ఈపీ 2021 ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా తెలుసు అందరికీ 10+2+3+2+5 ఉంటుంది. అంటే 10th వరకు ఒకటి, ఇంటర్ 2 years, డిగ్రీ 3 years, పీజీ 2 years, పీజీ 5 years ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది తెలుసు కదా అందరికీ. ఇప్పుడు డిగ్రీ 3 years, మన ముందు ఇంటర్ 2 years. ఈ సిస్టమ్ తీసుకొచ్చి తీసేసి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ 5+3+3+3 4 అని పెడుతున్నారు. అంటే 6th క్లాస్ నుంచి వొకేషనల్ కోర్సు పెడతారు అన్నమాట. ఒక ప్రైవేట్ కంపెనీ మనకి ఇచ్చేస్తారు. ఆ ప్రైవేట్ కంపెనీ సపోజ్ ఒక 4th ఎడిషన్ కంపెనీ ఉంది, ప్రైవేట్ కంపెనీ, దాంతో స్టూడెంట్స్ అటాచ్ చేస్తారు. అటాచ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 6th క్లాస్ నుంచి వాడు 7th క్లాస్ నుంచి ఏం చేస్తారంటే 6th క్లాస్ ఓవరాల్గా చెప్తా ఉంటారు. 7th క్లాస్ నుంచి ఏం చేస్తారంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు వాళ్ళ కంపెనీ కావాల్సిన ప్రొడక్ట్స్ మొత్తం తయారు చేయించుకుంటారు. అంటే ట్రైనింగ్ నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ మొత్తం ఇప్పుడు ఎకనామిక్స్ ఎవరికైనా ప్రొడక్షన్ అనేది అంటే ఎక్కువ ఉత్పత్తి అయితే దాని ధర తగ్గిపోతుంది. తక్కువ ఉత్పత్తి అయింది అనుకో దాని ధర పెరుగుతుంది. ఒక మన జనువులు ఇస్తారు టమాటాలు అనేవి ఉంటాయి. తక్కువ పండిస్తే దాని రేట్ 100 రూపాయలు పెరుగుతుంది. అది ఎక్కువ పండిస్తే తగ్గుతారు. ఈ 6 yearsలో వాడు ఏం చేస్తారంటే ఈ సెల్ ఫోన్ కంపెనీ మొత్తం కూడా మనకు కావాల్సిన మన మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే మన కంపెనీ సంబంధించిన ఏమైనా మనకి కూడా చేర్చుకుంటారు. దాని తర్వాత మనకు ఉద్యోగాలు ఉండవు. కంపెనీ ఆల్రెడీ ఫుల్ ముందు ఉంటాయి. మనకు కావాల్సిన తయారు చేయించుకుంటారు. తర్వాత మనకి ఏం చేయాలి పని ఉద్యోగాలు వస్తాయా? ఇప్పటికే మన తెలంగాణ మనం దేనికోసం సాధించుకున్నాం? తెలంగాణ నీళ్ళు నియామకాలు ఉద్యోగాల కోసం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 500 పోస్టులు ఎంపీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 400 డిఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి. స్కాలర్షిప్లు ఆగిపోయినాయి. రీఇన్వెస్ట్మెంట్ మన ఇప్పుడు రీఇన్వెస్ట్మెంట్ వస్తుంది. మనకు అంటే గవర్నమెంట్ స్కూల్లో బాగా తీసుకుంటూ ఖాళీ కాబట్టి ప్రైవేట్ కాలంలో రీఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఎగ్జామ్స్ పనిచేస్తుంది. మన లాస్ట్ ఇయర్ వచ్చిన బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు. ఇది రీఇన్వెస్ట్మెంట్ అప్పుడు స్కాలర్షిప్ అని చెప్పి యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు డిగ్రీ కాలేజ్ ఎగ్జామ్స్ పెట్టి పనిచేస్తుంది. తెలుసా ఈ విషయం? ఇలాంటి విషయాలు మేము డిఎస్ఏలో ఫైట్ చేస్తాం. అంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్. ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ పెద్ద స్కూల్స్ మనం చూస్తాం. అలా దాదాపు 600 పిల్లలు చచ్చిపోతూ ఉంటారు. మీకు తెలుసుగా జీవితంలో శ్రీ చైతన్య స్కూల్ ఆత్మహత్య చేసుకుని తెచ్చుకుంటారు. వాళ్ళు టార్చర్ బయటకు తెచ్చుకుంటారు. ఈ శ్రీ చైతన్య స్కూల్ అనేది దాదాపు ఇది ఆంధ్రాకి సంబంధించినటువంటి చేతన్ అనే స్కూల్ అనేది చేతన్ అనే పర్సన్ ఇది ఆంధ్రాకి సంబంధించిన స్కూల్. కానీ ఇక్కడ తెలంగాణలో కొంతమంది నాయకులు పార్టీలకు ఉన్నటువంటి మేజర్ పొలిటికల్ పార్టీస్ అధికార పార్టీ కానీ టీఆర్ఎస్ లేకుంటే బీజేపీ కాంగ్రెస్ ఈ పార్టీలకు ఫండ్ ఇస్తారని ఉద్దేశంతో వీళ్ళకి పర్మిషన్ లేకుండా ఒక గవర్నమెంట్ స్కూల్ ఎస్టాబ్లిష్ కావాలి, ఒక ప్రైవేట్ స్కూల్ ఎస్టాబ్లిష్ కావాలంటే దానికి ఫైర్ సేఫ్టీ గవర్నమెంట్ పిల్లలకు సంబంధించిన వెంటిలేషన్ ఫ్యాన్స్ లైట్స్ ఉంటుంది. కానీ శ్రీ చైతన్య నారాయణ స్కూల్ కానీ వీళ్ళు ఫెసిలిటీస్ ఉండవు. చిన్న చిన్న గదిలో 50-40 స్కూల్ వాళ్ళు ఏదైనా చనిపోతూ ఉంటారు. మెంటల్ ప్రెషర్ భరించలేక మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో 9 క్లాస్ పెడితే సాయంత్రం 4:30 క్లాస్ అయిపోతుంది. మన ప్రజలు ఉంటుంది పొద్దున్న 8 స్టార్ట్ అయితే సాయంత్రం 8 వరకు క్లాస్ ఎక్కడ ఉంటుంది. ఇలా మెంటల్ ప్రెషర్ భరించలేక చాలా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు. ఈ కార్పొరేట్ సిస్టమ్ అనేది ఉండదు అని చెప్పి డిఎస్ఏ చెప్తా ఉంది. ఎందుకంటే కార్పొరేట్ సిస్టమ్ ఉండడం వల్ల మనకు 6th క్లాస్ నుంచి 8th వరకు సైన్స్ తెలుగులో చదువుకుంటా ఉన్నాం. కానీ వాళ్ళు 6th క్లాస్ ఏం చదువుకుంటారు అంటే సిబిఎస్ఈ సెంట్రల్ సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే సిలబస్ చదువుకుంటాం. మనము స్టేట్ సిలబస్ చదువుతాం, సెంట్రల్ సిలబస్ చదువుతాం. ఐఐటి జేఈ మెయిన్స్ 7th క్లాస్ నుంచి చదువుతాం. మనం ఇంటర్నేషనల్ చదువుతాం, జేఈ మెయిన్స్ ఐఐటి అని మనం చదువుతాం. అంటే వాడు మనకన్నా ఒక 10 సంవత్సరాల ముందు అంటే డబ్బులు ఒక 5 సంవత్సరాల ముందు చదువుకుంటాం. మన డబ్బులు మనం జేఈ ఐఐటి మెయిన్స్ ఎట్లా పడతాం? అవునా కదా? చెప్పండి, అర్థమైంది కదా చెప్పేది? కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ చెప్తున్నాం. పైసలు ఉన్న వాడేమో 7th క్లాస్ నుంచి జేఈ ఐఐటి మెయిన్స్ చదువుతా ఉంటుంది. మనమేమో ఇంటర్ తర్వాత చదువుతా ఉన్నాం. వాడు ఎందుకు చదువుతామంటే 7th క్లాస్ నుంచి వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది 7th క్లాస్ అబ్బాయి సిద్ధించిన ఫీజు 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది. జేఈ అడ్వాన్స్ మెయిన్స్ మెడికల్స్ అన్నీ ముందే చదువుతారు. అడ్వాన్స్ ఇంటర్ డిగ్రీ సిలబస్ 6th క్లాస్ సిలబస్ చెప్తా ఉంటారు. చెప్పడం వల్ల ఏంటంటే ఈక్వాలిటీ చదువుతూ ఉంటుంది. చదువు అర్థమవుతుంది కదా అందరికీ. ఈక్వాలిటీ అంటే డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్, డబ్బులు లేని వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్. మనమేమో 7th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా స్టేట్ సిలబస్ చదువు, ఇంటర్ దాకా స్టేట్ సిలబస్ చదువు. అంటే స్టేట్ ఏ సిలబస్ ఉంటుందో అదే సిలబస్ మనం చదువుతాం. కానీ వాళ్ళకి సబ్జెక్ట్స్